టు స్టార్ 9 న్యూస్. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో సముద్రముఖ ద్వారాల పూడీకతీత పనులకు చేస్తానని గూడూరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడు బ్యారేజ్ గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యమని ప్రజలు చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీని ఆదరించి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేశారన్నారు. గతంలో ఆగిపోయిన సముద్రముఖ ద్వారాల పూడిక పనులను కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ ఎక్కువ ప్రభుత్వాలు రావడంతో సులభంగా చేసుకోవచ్చన్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులతో పాటు మత్స్య సంపద వల్ల 1,00,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. పూడికతీత పండ్లతో తీర ప్రాంత మండలాల్లోని మత్స్య సంపదతో ఆధారపడి జీవించే వారి జీవితాలు బాగుపడతాయన్నారు. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత ప్రజలు మత్స్య సంపద మీదనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. దొరవారి సత్రం, కోట, వాకాడు, చిల్లకూరు ఇవన్నీ కూడా మత్స్య సంపద మీద ఆధారపడే గ్రామాలవి కనుక ఇదివరకు నేను 14 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నప్పుడు కొంత చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండడం వలన అది పూర్తిగా తీసుకురాలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ వాకాడు ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో, సునీల్ కుమార్ గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ముఖద్వారాలు తెరిపించేటట్టుగా మొదట సంవత్సరంలో తెరిపిస్తానని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అది ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ 2 చోట్ల అవసరం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకటి పూడి రాయుదరు దగ్గర, నవాపేట దగ్గర ఉన్న ఒక ముఖద్వారం తెరిపించవలసిందిగా, అలాగే ఇక్కడ కొండూరుపాలెం, తూకులపాలెం దగ్గర కూడా తెరిపించవలసిందిగా కోరుతున్నారు కనుక నిపుణుల్ని ఇదివరకు ఒకసారి నేను తీసుకొచ్చాను, మరొకసారి నేను తీసుకొచ్చి అది కూడా ఏర్పాటు చేస్తాను. తర్వాత మనపాలెం నుంచి దాదాపు 13 కిలోమీటర్ల వరకు నవాపేట వరకు కూడా రోడ్డు తప్పనిసరిగా కావాలి. అలాగే గొల్లలనాటి నుంచి కారికేడు వరకు కూడా చిత్తమూరులో కూడా వరదగాలి కొత్తపాలెం కూడా రోడ్డు చాలా అవసరం. ఈ 2 కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇక్కడ దాదాపు 30 గ్రామాలు అటవీ శాఖల ఆంక్షలతో గత 70 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేకుండా బాధపడుతున్నారు కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఆ గ్రామాలు అటవీ ఆంక్షల నుంచి బయటికి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తాను. ఇది ప్రధానమంత్రి వరకు వెళ్ళవలసింది అవసరం ఉంది. ఇది గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళాలా చట్టం తెలిసిన వ్యక్తిని కనుక అది కూడా నేను చేసి ఆ గ్రామాలకు విముక్తి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, 3వది 4వది కూడా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటుంది, మొబైల్ టవర్స్ ఒక అవసరం ఉంది, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు స్థానిక నాయకులకు నా తరపున వారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వాకాడు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ